చేసి కొత్త పుస్తకాలు సర్దుకోవాలనుకుంది. పైన అల్మారాలో పాతబడి ఉన్న కాగితపు సంచులు తీసి చెత్తబుట్టలో పారేసింది. తను కొత్త పుస్తకాలు సర్దుకోవడం అయిపోయిన తర్వాత తనకిష్టమైన పుస్తకం తీసుకొని చదువుకుంటూ పడుకుంది. తన కలలో తను పారేసిన కాగితపు సంచులు మాట్లాడుకుంటున్నట్టు చూసింది. ఇప్పుడు మనల్ని ఎవ్వరూ పట్టించుకోలేరు. ఇంతకుముందు అయితే ప్రజ్ఞ వాళ్ళ అమ్మ నాన్న మనల్ని జాగ్రత్తగా దాచిపెట్టేవాడేవారు. ఇప్పుడు మనల్ని ఎవరు పట్టించుకుంటున్నారు? కాగితపు సంచులు ఎవరికి కావాలి? కుర్చీలు, బల్లలు, డబ్బాలు, గిన్నెలు అన్నీ ప్లాస్టికే. చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. అందరికీ ప్లాస్టిక్ పిచ్చే పట్టింది. అవును, మరి ప్లాస్టిక్తో ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి అందరికీ ప్లాస్టిక్ పై మోజు పెరిగింది. మట్టి వస్తువులాగా పగిలిపోవు, కాగిత వస్తువులాగా చినిగిపోవు, స్టీల్ వస్తువులాగా ఎక్కువ ఖరీదు కూడా ఉండదు. ప్లాస్టిక్ మనకి ఎంతో నష్టం చేస్తుంది, నీకు తెలుసా? తెలియదు. అందుకే విను. కాగితపు వస్తువులు, మట్టి వస్తువులు, కట్టె వస్తువులు పాడైపోయిన తర్వాత పారేస్తారు. అవి కొన్ని రోజుల తర్వాత భూమిలో కలిసిపోతాయి. కానీ ప్లాస్టిక్ వస్తువుల్ని పారేస్తే అవి ఎన్ని సంవత్సరాలైనా కరిగిపోకుండా అలానే ఉండిపోతాయి. పంటల్ని పండనీయకుండా చేస్తాయి, నీళ్ళని పంటల్లోకి వెళ్ళనీయకుండా చేస్తాయి. అందువలన మట్టి మొత్తం ప్లాస్టిక్ మయం అవుతుంది. పోనీ వాటిని కాల్చేద్దామని అనుకుంటే ప్లాస్టిక్ నుండి విషవాయువులు విడుదలై జీవకోటికి ముప్పు జరిగే ప్రమాదం ఉన్నది, తెలుసా? అయ్యో, నాకు తెలియక నేను ఇంత ప్లాస్టిక్ దాచిపెట్టుకున్నాను. అయ్యో. అయితే సరే, ప్లాస్టిక్ పర్యావరణాన్ని నాశనం చేసేది. కానీ ప్లాస్టిక్ వాడడం మానేసి కాగితం వాడడం మొదలు పెడితే ఎంత కాగితమైనా సరిపోదు. అప్పుడు మరో విషయం, ఒక్క కాగితం కోసం ఎన్నో చెట్లు నరికాల్సి వస్తుంది కదా. అప్పుడు మన పర్యావరణం అంతా నష్టపోద్ది కదా. చెప్పండి. మన అవసరానికి తగ్గ వాడుకోవడం తప్పేం లేదు, కానీ వృధా చేయడం సరికాదు. కాగితాన్ని పొదుపుగా పద్ధతిగా వాడుకుంటే ఎక్కువ చెట్లని కూడా నరికేయాల్సిన పని ఉండదు. మరో మాట ప్రజ్ఞ, నీకు గుర్తుందా? మన పక్కింటి ఋత్విక్ వాళ్ళ నాన్న ఋత్విక్ పుట్టినప్పుడు రోజు ఒక వేప మొక్కను గుర్తుగా నాటాడు. అట్లాగే నువ్వు కూడా నీ ప్రతి పుట్టినరోజు అప్పుడు ఒక మొక్కను నాటాననుకో, ఎంత మంచిగా ఉంటుందో ఆలోచించు. అవును, నిజమే, మంచి ఆలోచన. నేను కూడా మా స్నేహితుల్ని చెప్తాను. తప్పక మీ సలహా పాటిస్తాను. తప్పక చెట్లని నాటాను. అలా అని మాకు మాటివ్వు. నేను మీకు మాటిస్తున్నా. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి కాగితంతో తయారైన వస్తువుల్ని వాడడం మొదలు పెడతాను. అందుకే మనం అందరం ప్లాస్టిక్ వినియోగం తగ్గించి ప్రతి ఒక్కరూ 2 మొక్కల్ని నాటుదాం. మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. No need. You want to show? Come. Thank you. Wow, what a wonderful message by 4th class children. It's really important message. Let's give a round of applause. Good evening, dear parents. Today is our annual day. Now I would like to invite boys and girls of 2nd and 3rd standard to perform the dance for the song Kichu Kichu Kiya with a big round of applause.